విశ్వసనీయ వార్తలకై స్టార్ జే మనం న్యూస్. అందరికీ నమస్కారం. స్టార్ జే మనం న్యూస్ కు స్వాగతం. స్టార్ జే మనం న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సూచనలు సలహాల కోసం కామెంట్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులను కూడా చేయమని చెప్పండి. ఇది మరింత మంచి వార్తల సమాచారాన్ని అందించడానికి మాకు సహాయపడుతుంది. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సోమందేపల్లిలో వైసీపీ కదం తొక్కింది. ఉషశ్రీ చరణ్ నేతృత్వంలో జరిగిన ఈ చేనేత పోరు చేనేత కులదైవమైన శ్రీ చౌడేశ్వరీదేవి ఆలయంలో ప్రత్యేక పూజలతో ప్రారంభమైంది. అనంతరం అక్కడి నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. నేతాజీ నగర్, మెయిన్ బజార్, మారుతి నగర్, ఇందిరానగర్, గీతానగర్ల మీదుగా సాగిన ఈ ర్యాలీ అంబేద్కర్ సర్కిల్కు చేరుకుంది. ర్యాలీ పొడవునా చేనేతలు, వైసీపీ కార్యకర్తలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. అంబేద్కర్ సర్కిల్ వద్ద జరిగిన సభలో ఉషశ్రీ చరణ్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ హయాంలో చేనేతలు అన్ని విధాల అభివృద్ధి చెందారని, కానీ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లకే చేనేత వ్యవస్థ పూర్తిగా కుదేలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా స్థానిక మంత్రి, చేనేత జౌళి శాఖ బాధ్యతలు చూస్తున్న సవితమ్మపై ఆమె విమర్శల వర్షం కురిపించారు. మంత్రిగా ఉండి చేనేతలకు చేసిందేమీ లేదని, అంతా శూన్యమని విమర్శించారు. తాను ఏదైనా ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక భయంతో అనుచరుల చేత కౌంటర్లు ఇప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. వచ్చే బడ్జెట్లోనైనా చేనేత జౌళి శాఖ మంత్రిగా బాధ్యత తీసుకొని చేనేత రంగానికి 2000 కోట్లు కేటాయించేలా చూడాలని ఉషశ్రీ చరణ్ డిమాండ్ చేశారు. నమస్కారం. స్టార్ జే మనం న్యూస్ బులెటిన్కు స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పట్నుంచి చేనేత, పవర్లూమ్ పరిశ్రమలను నిర్లక్ష్యం చేస్తోందని మండిపడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేతన్నలకు తోడుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా కార్యక్రమం సోమందేపల్లిలో హోరెత్తింది. మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ నేతృత్వంలో జరిగిన ఈ భారీ ర్యాలీ వివరాలు ఇప్పుడు చూద్దాం. వార్త వివరాల్లోకి వెళ్తే, పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండల కేంద్రంలో చేనేత కార్మికుల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాట బావుట ఎగురవేసింది. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల చేనేత మరియు పవర్లూమ్ రంగాలు కుదేలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. తొలుత సోమందేపల్లిలోని శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో మాజీ మంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి ఉషశ్రీ చరణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీసులతో నేదన్నల కష్టాలు తీరాలని, వారి పోరాటానికి అండగా ఉంటామని సంకల్పం చేశారు. ఆలయం నుంచి ప్రారంభమైన నిరసన ర్యాలీ మెయిన్ బజార్, మారుతీనగర్, ఇందిరానగర్ మరియు గీతానగర్ మీదుగా సాగింది. భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, నేతన్నల నినాదాలతో సోమందేపల్లి పురవీధులు మారుమోగాయి. ర్యాలీ సందర్భంగా ఉషశ్రీ చరణ్ పలుచోట్ల చేనేత, పవర్లూమ్ మగ్గాలను స్వయంగా పరిశీలించారు. కార్మికులతో ముఖాముఖి మాట్లాడి ప్రస్తుతం వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఉపాధి కరువైందని, ముడిసరుకు ధరలు పెరిగి బతుకు భారమైందని కార్మికులు ఆమె వద్ద కన్నీరు మున్నీరయ్యారు. ఈ సందర్భంగా ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ, గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నేతన్న నేస్తం ద్వారా ప్రతి ఏడాది నేతన్నల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేసి వారిని ఆదుకున్నామని గుర్తుచేశారు. కానీ నేడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం నేతన్న నేస్తాన్ని తుంగలో తొక్కిందని, చేనేత పరిశ్రమను నాశనం చేసే దిశగా అడుగులు వేస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నేతన్నలకు అండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని, వారి హక్కుల సాధన వరకు పోరాటం ఆపేది లేదని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో చేనేత కార్మికులు పాల్గొన్నారు. పాదయాత్ర ధర్నా చేసినందుకు పెనుగొండ వివిధ మండలాల నుంచి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. సౌండ్ పెంచప్ప. మనమందరూ చూస్తున్నాం, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేనేతలకు మరీ ముఖ్యంగా ఎంత బాగా
దేశంలోనే ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా చేయలేదు. అటువంటి సంక్షేమం మన చేనేతలకు జగన్మోహన్ రెడ్డి చేయడం మనం చూసామా లేదా అన్న? చూసామా లేదా? మనమందరూ కూడా చూసాం. అన్న దయచేసి ముందుకు రండి. కృష్ణారెడ్డి రాప. మనమందరూ కూడా చూసాం గత ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా, ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నేతన్నలకు సంక్షేమం చేశాడు. నేతన్నలందరికీ కూడా ప్రతి సంవత్సరం 24,000 ఇచ్చాడా లేదా? నేతన్నలకు అందరికీ కూడా 24,000 ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా నేతన్నలకు అందరికీ కూడా ప్రతి నెల వాలంటీరు 1వ తారీఖు అయితే ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ ఇచ్చారా లేదా? పెన్షన్ కూడా అందింది. నేతలకు మంచిది జరగాలి, నేతల అభ్యున్నతి జరగాలి, అభివృద్ధి జరగాలి, వాళ్ళ కుల వృత్తి ఎక్కడ కూడా అంతరించిపోకుండా కాపాడాలని ఆప్కో బ్యాంకుకు ఆ రోజు 108 కోట్ల బకాయి ఉంటే కూడా చెల్లించింది మన జగన్మోహన్ రెడ్డి గారు. అవునా కదన్నా? అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నాం, ఈ పెనుగొండ నియోజకవర్గంలో జౌళి శాఖ మంత్రిగా సవితమ్మ ఉంది. ఉందా లేదా? ఆమె పని ఎలక్షన్ కు ముందర ఇదే సోమందపల్లి సర్కిల్లో నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో వారికి నేను ఎక్కువగా చేస్తాను నేతలకు చెప్పిందా లేదా? ఈరోజు ఆమె ఏం చెప్తా ఉందంటే, నేతలకు మేము 24,000 ఇస్తామని మేము ఎక్కడ కూడా చెప్పలేదు అని చెప్తా ఉంది. మన జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఎక్కువగా అభివృద్ధి చేస్తానని ఆ రోజు నోరు ఎందుకు పారేసుకున్నావు సవితమ్మని అడుగుతున్నాను. ఈరోజు నేతన్నల అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా ఆప్కో బ్యాంకులో, అంటే ఆ శాఖకు మంత్రిగా నువ్వు ఉన్నావు, 203 కోట్ల అప్పు ఉంది. దాన్ని తెంతే నేతలకు మంచి చేసిన మంత్రి అవుతావు. అది నువ్వు చేయవు. అది నీకు గుర్తెరగలేదు. ఇప్పుడు అసలు నీకు అది గుర్తే లేదు. నేతలకు మంచిది చేయాలన్న గుర్తు సవితమ్మకు అసలే లేదు. అయితే ఏ విషయం వచ్చినా కూడా నోరు పారేసుకోవడం వచ్చేస్తుంది. అవునా కదా? సవిత నీ స్వంత శాఖ నిన్న సోమందపల్లిలో ధర్నా చేస్తామని చెప్పిన వెంటనే సవితమ్మ ఏం చేసిందంటే అమరావతికి దోడించి ఒక ప్రెస్ మీట్ పెట్టింది. ఏమని పెట్టింది? వాళ్ళు ఒక మాట ఇచ్చినారు కదా, పవర్ లూమ్స్ మళ్ళీ హ్యాండ్లూమ్స్ వాళ్ళందరికీ కూడా ఉచిత కరెంట్ ఇస్తామని. 2 సంవత్సరం అయిపోయింది. 2 సంవత్సరం అయినా కూడా ఇంతవరకు కూడా ఎందుకు ఫ్రీ కరెంట్ పెట్టలేదని మేము అడుగుతామని నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏప్రిల్ నెలలో ఖచ్చితంగా ఉచిత కరెంట్ ఇస్తాము నేతన్నలకు అని చెప్పింది. కాదు సవితమ్మ, మేము కదులుతున్నాం, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కదులుతున్నారంటే ఏప్రిల్ నెలలో ఏప్రిల్ ఫుల్ చేస్తామని నువ్వు అనౌన్స్ చేస్తావా? ఏప్రిల్ ఫుల్ చేయాలనుకుంటున్నావా నువ్వు? అంటే నా చెవులో ఏమైనా పూలు కనబడుతున్నావా? చెవిలో ఎక్కడైనా పూలు కనబడి ఏప్రిల్ ఫుల్ చేద్దామని ఏప్రిల్ నెలలో ఇస్తామని చెప్తున్నావా? అంటే వైఎస్ఆర్సీపీ క్యాడర్ చూసి భయపడ్డావు కదా సవితమ్మా. ఇప్పుడు గుర్తుకొచ్చింది నీకు నేతన్నలు అంటే. 2 సంవత్సరం అయినాక అది మనము సోమన్నపల్లి ఉన్న వీవర్స్ పరంగా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున, వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నీకు అడుగుతున్నాను అన్నా, మీరందరూ గోల్డ్ మార్క్ చూసారా? గోల్డ్ జరీలు చూసారు కదా, సిల్వర్ జరీలు చూసారు కదా. రేటు 6 అయింది సవిత. ఈ శాఖకు మంత్రి డబల్ ఇంజిన్ సర్కారు పేరుకు డబల్ ఇంజిన్ సర్కారు. డబల్ ఇంజిన్ సర్కార్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ లోనూ మీరే ఉన్నారు, ఈరోజు స్టేట్ గవర్నమెంట్ లో మీరే ఉన్నారు. అయినా కూడా జర్మన్ జరీలో ఎందుకు ఇంకా అట్టకెక్కినాయి, రేట్లు ఎక్కినాయి. ఆ రోజు ఆ రేషము ఎక్కడ కూడా హైయెస్ట్ ప్రైస్ కాకూడదు అని సెంట్రల్ వాళ్ళతో జగన్ సార్ మాట్లాడి
నేతన్నలకు మంచి చేసే కార్యక్రమం చేశాం. అయితే ఈరోజు రేషన్ కూడా ఇంత ప్రైస్ ఎక్కింది అంటే చేనేతల పరిస్థితి ఏంటి, వీవర్స్ కమ్యూనిటీ ఏమైపోవాలా? ఇవన్నీ దానికి కూడా బీసీ శాఖ మంత్రిగా కూడా నువ్వు ఖచ్చితంగా ఈ రోజు నువ్వు ఆన్సర్ చేయాల్సిన బాధ్యత నీ పైన ఉంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ఒకటే మాట చెప్తున్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలంటే ద బెటర్ క్యాస్ట్, మీరు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తున్నారు కాబట్టి నేతల గురించి మీరు ఆలోచిస్తున్నారు, నేతల గురించి మీరు పట్టించుకోవడం లేదు. ఇది ముమ్మాటికి కరెక్ట్ కాదు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, వీవర్స్ కమ్యూనిటీకు మన నేసే సోదరులందరికీ కూడా ప్రతి సంవత్సరం 24,000 ఖచ్చితంగా మీరు ఇవ్వాలని కోరుతున్నాం. నువ్వు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సవిత వచ్చే బడ్జెట్ లో నేతలందరికీ కూడా వాళ్ళ అభ్యున్నతి కోసం 2,000 కోట్ల బడ్జెట్ లో శాంక్షన్ చేపియాలని మేము ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నేతలకు కూడా కొత్త పెన్షన్ 2 సంవత్సరం అయిందమ్మా, ఒక కొత్త పెన్షన్ కూడా పెట్టకుండా ఈ రోజు మాట్లాడితే చాలు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు కదా. కొత్త పెన్షన్ ఎప్పుడు ఇస్తావనే డేటు టైం చెప్పే దమ్ము ధైర్యం నీకుందా సవిత అని ఈ రోజు నేను అడుగుతున్నాను. చర్చకు సిద్ధమా? ఎక్కడికి వస్తావు చర్చకి? నువ్వు ఎంతమంది మహిళకి ఇచ్చావు? నువ్వు ఎంతమంది మహిళకి ఇచ్చావు? అంతా గోవిందా గోవిందా. చేనేతలకు 24,000 గోవిందా, చేనేతలకు కొత్త పెన్షన్ గోవిందా, జర్మన్ జరీ ఈ రోజు గోవిందా. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నీకు సీరియస్ గా చెప్తున్నాం సవితమ్మ, ఇంకా నువ్వు చేసే ఈ వికృత చేష్టలైతే చూసేకి మేము రెడీలేం. నువ్వు నడం మిగించి పంచేయి. మంత్రి అని పాపం మేక మూతికి ఉజ్జితే రంగు ఒకటే ఉంది అని రాష్ట్ర ప్రజలు ఎవరైనా వింటారా? దేవునితో నువ్వు రాజకీయం చేసినావు కాబట్టి దేవుని పేరులో చంద్రబాబు నాయుడు గారు మీరు దేవుని పేరులో ఖచ్చితంగా రాజకీయం చేయదండి. తిరుపతి లడ్డు అంటే కోట్లాది మంది హైందవుల సెంటిమెంట్, అది మీరు ఈ మనోభావాన్ని దెబ్బతీశారు కాబట్టి సవిత నీ సర్వనాశనం. ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా ఎవరెవరైతే ఆయన పేరుని ఈ కల్తీ లడ్డూలో వాడుకున్నారో వాళ్ళందరి సర్వనాశనం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కాబట్టి. ఏదైతే ఏమి ఈరోజు నేతన్నలకు వైఎస్ఆర్సీపీ పార్టీ అండగా నిలబడినాం. ఆమె చెప్పింది ఏప్రిల్లో నువ్వేమో ఉచిత కరెంట్ ఇస్తావని. నేనైతే ఏప్రిల్ ఫుల్ గా నువ్వు చెప్తున్నావు, ఎందుకంటే నీకు ఎప్పుడూ అలవాటు అబద్ధం చెప్పే అలవాటు, దబ్బా చెప్పేస్తావు కాబట్టి. నువ్వు చర్చకు నన్ను శ్రీకాకుళం పిలిచినా వస్తాను, కళ్యాణదుర్గం పిలిచినా వస్తాను, ఎక్కడికి పిలిచినా వస్తాను. అయితే నువ్వు నీ మదర్తోనే రావాలా, నీ తల్లితోనే రావాలని నీకు ఒక షరతు విధిస్తున్నాను. అటువంటి దానికి నువ్వు ఎప్పుడు సిద్ధమైతే, ఎందుకంటే నీకు హాఫ్ నాలెడ్జ్, అబద్ధం చెప్తావు, ఎవరైనా తూకంగా ఉండే మనిషి ఉండాలా కాబట్టి ఖచ్చితంగా ఆమెతో నువ్వు వస్తావంటే చర్చకు సిద్ధమా? ఈరోజు నేతన్నల తరపున నిలబడి వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా 5 డిమాండ్లు అడుగుతున్నాం. నేతన్నల అందరికీ కూడా 24,000 ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఇచ్చే కార్యక్రమం మీరు చేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కింద బాగా చేస్తామని చెప్పినారు కాబట్టి ఖచ్చితంగా మీరు చేయాలి. రెండోది, మీరు డెఫినెట్ గా నేతన్నలందరికీ కూడా ఎక్కడెక్కడ ఇంకా కొత్త పెన్షన్ అర్హులు ఉండారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ పెట్టేయాలి. మూడోది, నేతన్నల కుటుంబం ఎక్కడైనా ఆత్మహత్య చేసుకుంటే డెఫినెట్ గా 5 లక్షల కింద ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గోల్డ్ జరీ కాబట్టి గోల్డ్ జరీ, సిల్వర్ జరీ, జర్మన్ జరీ ఇవన్నీ కూడా రేటు మీరు తగ్గించాలి. కాకపోతే దానికి సబ్సిడీ ఇవ్వాలని రేషంకి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా
నేతన్నలందరికీ కూడా వారి పనిముట్టు ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా మీరు సబ్సిడీ ధరలో ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ జై జగన్. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలంటే అన్న సనాతన ధర్మి అంటాడు, వేషాలు భూషణాలు వేసుకుంటారు, ఎన్నో దీక్షలు చేస్తారు. తిరుపతి లడ్డు గురించి సిబిఐ క్లీన్ చిట్టేస్తే ఆయన మాట్లాడు, పూనా రవి గురించి మాట్లాడు, అరవ శ్రీధర్ గురించి ఆయన మాట్లాడు. అయితే మిస్ అయితే 30,000 మంది వాలంటీర్స్ మాత్రం పుడుకుతారంట. సుగాలి ప్రీతి గురించి మాట్లాడలేరు. ఇవన్నీ నిజంగా నా మంచి రోజులు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా వస్తారు. మనం పరిపాలించిన దాంట్లో నిజంగా మహిళలందరికీ కూడా సుభిక్షంగా ఉండేట్లా చూస్తామని చెప్తూ మీ అందరు కూడా కార్యకర్తలందరికీ కూడా మీ ఉషమ్మ అక్కగా చెల్లిగా మనస్పూర్వకంగా మీకు శిరస్సు వంచి నమనం చేస్తూ జై జగన్.